కుక్కతోకకు గుండు కడితే చక్కగా అవుతుందా? కాదు కదా, అచ్చం అట్లనే ఉన్నదట. కలెక్టర్ సందీప్ కుమార్ జా సారు పని చూస్తుంటే కూడా. ఎందుకట్లా అంటే మొన్నటిదాకానే సిరిసిల్ల జిల్లాలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులకే పబ్లిక్ను మస్తు తిప్పలు పెట్టిండట. అంటే జనగామ జిల్లా కలెక్టర్గా పోయిన సారు అక్కడి పబ్లిక్ను కూడా ఆగం చేసే పని పెట్టుకున్నాడట. ఏం చేసిండట అంటే చూడుర్రి. షై సర్కారు ఇందిరా మహిళా శక్తి పథకం కింద బతుకు తెరువు చూపెడుతున్నామని మహిళలకు కలెక్టర్ ఆఫీసు ముంగట షాయి హోటలు, విజయ డైరీ, పాలు పెరుగు అమ్ముకునేటట్టు డబ్బాలు చేపించి దందాలు పెట్టిస్తే సర్కారు తాన మిత్తికి తెచ్చుకొని మహిళలు పెట్టుకున్న దుకాణాలను అర్ధరాత్రి ఎవ్వలేని యాళ్ళ జేసీబీలు తెప్పించి సడి సప్పుడు కాకుండా సైలెంట్గా లావట్టే పని పెట్టుకున్నాడట. ఆడబిడ్డలు అప్పు తెచ్చుకొని దందాలు చేసుకుంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు కలెక్టర్ సారు వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టుడేంది, తిరే కుట్ల మన్ను పోసినట్టు అట్లా చేసుడేంది. ఆయనకెందుకు చూడబుద్ధి అయితే లేదు, ఎందుకు వాళ్ళ దుకాణాలను తీసేపిస్తుండట అంటే ఏమో. ఇంతకు మొదలు కూడా ఓ పారి ఇట్లా డబ్బాలు తీసేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తే హైకోర్టుకు పోయి ఆడబిడ్డలు పిటిషన్ కూడా వేసిర్రట. కలెక్టర్ సార్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చిర్రట. అటు కోర్టు కూడా సుత్తే అందుకొని కలెక్టర్ సందీప్ సారు నెత్తి మీద గట్టిగానే ఉతికి మరి వాళ్ళ జోలికి పోవద్దు, ఆ డబ్బాలు మంచి జాగాలకు మార్చి వాళ్ళకి ఇంత బతుకు తెరువు చూపెట్టాలని చెప్పిందట. అట్లా కోర్టు చెప్పినాక కూడా చేయకుండా ఇట్లా అర్ధరాత్రి ఆఫీసర్లను పెట్టి డబ్బాలు లాబట్టే పని పెట్టుకున్నాడట. అయ్యా కలెక్టర్ సందీప్ కుమార్ సారు, మీరు కామన్ పబ్లిక్ మీద వరుడు కాదు. జనగామల కొందరు ఉల్లిగడ్డ అలమెలిగడ్డ లీడర్లు చాలా మంది కబ్జాలు చేసుడు పక్కకేసుకునే పని పెట్టుకుంటుర్రట. మీకు అంత యుగురమే ఉంటే మొదలు వాళ్ళ మీద మీ ప్రతాపం చూపియండి. అట్లా చేయకుండా ఇట్లా చిల్లర దందాలు చేసుకునేటోళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.